హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, సో మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు మన రెసిపీ వచ్చి వెజ్ పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఒక మంచి హెల్తీ రెసిపీ అని కూడా చెప్పచ్చు. నేను ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ యూస్ చేసి చేస్తున్నానండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అలానే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి, చూద్దాం చూడండి. ముందుగా ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్, క్యాప్సికమ్ 1 కప్, సన్నగా కట్ చేసిన ఆలు 1 కప్ అండి. అలానే ముందు రోజు నైటే నేను నానబెట్టుకున్నానండి గ్రీన్ పీస్, అవి కూడా 1 కప్ తీసుకున్నా. అలానే స్వీట్ కార్న్ 1 కప్, సన్నగా చాప్ చేసుకున్న బీన్స్ 1 కప్ అండి. డబుల్ బీన్స్ కూడా ముందు రోజు నైటే నానబెట్టుకున్నా, అవి కూడా కొంచెము. ఇలా ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మన హోల్ గరం మసాలా అండి. ఒక మరాఠీ ముద్ద, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక స్టార్, 3 యాలకులు, కొద్దిగా జాపత్రి, అలానే ఒక 4-5 లవంగ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, పావు టీ స్పూన్ షాజీరా, పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే మీ ఆప్షనల్ అండి. అలానే 1.5 కప్ రైస్ తీసుకొని నేను శుభ్రంగా కడిగి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ అయితే మీ ఆప్షనల్ అండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ షాజీరా, పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ ముందుగా మనం పక్కన పెట్టుకున్న హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి అవన్నీ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్, బీన్స్ 1 కప్, సన్నగా కట్ చేసుకున్న ఆలు 1 కప్, స్వీట్ కార్న్ 1 కప్, ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ 1 కప్, క్యాప్సికమ్ 1 కప్, అలానే డబుల్ బీన్స్ కొద్దిగా అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. కొంతమంది ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ పెట్టేస్తారు కదండి, అలా చేస్తే అంత టేస్ట్ ఏమి ఉండదు. ఇలా కొంచెం ఫ్రై చేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నానండి, సింపుల్గా ఉండటానికి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేయటం వల్ల టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదండి. అందుకని వెజిటేబుల్స్ లైక్ చేయని వాళ్ళైతే ఇందులో ఇలా వెజిటేబుల్స్ వేసి చేయటం వల్ల ఈజీగా తినేస్తారండి. అందుకనే నేను ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేశాను. మీరు వెజిటేబుల్స్ మీ క్వాంటిటీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న ఒక 1.5 కప్ రైస్ ఉంది కదండి, అవి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. అలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సరిపోకపోతే, నాకైతే అంతా సరిపోయింది. అందుకు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెడుతున్నానండి. 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, కూరగాయలు చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు విజిల్ చల్లారిని చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, అంతా ఎంత బాగా ఉడికిపోయింది కదా. చూడండి, ఇలా చూడండి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశా కదా, బాగా పొడి పొడిగా వచ్చింది. అలానే కూరగాయలు కూడా
ఉడికింది చూడండి. 2 విజిల్స్కి ఉడికిపోతుందండి అంతా. వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళకైతే ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారండి. సో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా పెట్టచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనము రైతాతో కానీ ఏదైనా గ్రేవీతో సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే అలానే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకా మీ ఆప్షనల్ కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది అంతే. నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు. ఏమి లేకపోయినా కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి యూస్ చేసుకొని చేసుకోవచ్చండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి నాతో. చూడండి, నేను ఇక్కడ వెజ్ రైతాతో సర్వ్ చేస్తున్నానండి. రైతా కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశానండి. లింక్ అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.